ప్లానెట్ ఎర్త్ మీద ఉన్నటువంటి అన్ని థింగ్స్‌లోనూ నాన్ లివింగ్ థింగ్స్, లివింగ్ థింగ్స్ అన్నీ మాలిక్యూల్స్‌తోనే తయారవుతాయి. ఫుడ్ తీసుకుంటే ఫుడ్‌లోనూ మాలిక్యూల్సే ఉంటాయి. వుడ్ తీసుకున్నప్పుడు వుడ్‌లోనూ మాలిక్యూల్సే ఉంటాయి. ఈవెన్ హ్యూమన్ డీఎన్ఏ తీసుకున్నప్పుడు కూడా అందులో 5 టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇక్కడ మాలిక్యూల్స్‌ని పక్కన చూపించడం జరిగింది. ఇవి మాలిక్యూల్స్ బ్లూ, వైట్, రెడ్ ఉన్నవి ఇవి యాటమ్స్. మాలిక్యూల్స్ ఫర్దర్ బిల్డప్ ఆఫ్ బిల్డప్ ఆఫ్ యాటమ్స్. హ్యూమన్ ప్రోటీన్ అన్నది కూడా ఒక పెద్ద మాలిక్యూల్. ఆ రకంగా నేచర్‌లో ఉన్న ఏ మ్యాటర్ అయినా మాలిక్యూల్స్‌తోనే తయారవుతుంది. మాలిక్యూల్స్ అన్నవి ఫర్దర్ యాటమ్స్‌తో బిల్డప్ అవుతాయి. కాబట్టి యాటమ్స్‌ని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బిల్డింగ్ బ్లాక్స్ అని చెప్పొచ్చు. ఈ రకంగా ఏ మాలిక్యూల్ తీసుకున్నప్పటికీ ఓన్లీ యాటమ్స్, 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 యాటమ్స్ అంతే. కార్బన్ యాటమ్, హైడ్రోజన్ యాటమ్, ఆక్సిజన్ యాటమ్, నైట్రోజన్ యాటమ్, ఫాస్ఫరస్ యాటమ్, సల్ఫర్ యాటమ్ ఈ రకంగా ప్రతిదీ యాటమ్సే. మనం తినేటువంటి ఫుడ్ కూడా మాలిక్యులర్ ఫార్మ్‌లోనే ఉంటుంది. ఆ మాలిక్యూల్స్ ఫర్దర్ యాటమ్స్‌తోనే తయారవుతాయి. ఫుడ్‌లోనే కాదు పెట్రోలియం, గ్యాసెస్, క్లాత్స్, యాసిడ్స్, సాలిడ్స్, మెటల్స్ అన్నీ మాలిక్యూల్సే. ఫైనల్‌గా మాలిక్యూల్స్ మేడ్ అప్ ఆఫ్ యాటమ్స్. ఇక్కడ వైట్, గ్రీన్ చూపించినవి యాటమ్స్ బాల్స్ లాగా ఉన్నాయి కదా! అవి యాటమ్స్. ఓవరాల్‌గా మనకు నేచర్‌లో 120 యాటమ్స్ ఉన్నాయి. ఈ యాటమ్స్ కెమికల్ రియాక్షన్స్‌తో మాలిక్యూల్స్ ఫార్మ్ చేస్తాయి. స్మాల్ మాలిక్యూల్స్ మళ్ళీ కెమికల్ రియాక్షన్స్‌లో ఇన్వాల్వ్ అయిపోయి బిగ్ మాలిక్యూల్స్, మాక్రో మాలిక్యూల్స్ తయారవుతాయి. ఓవరాల్‌గా టోటల్ అన్ని మాలిక్యూల్స్‌తోనే తయారవుతాయి. మాలిక్యూల్స్ ఫర్దర్ మేడ్ అప్ ఆఫ్ యాటమ్స్. ఇక్కడ బంచ్ ఆఫ్ యాటమ్స్ తీసుకున్నాము. ఈ బంచ్ ఆఫ్ యాటమ్స్‌లో ప్రతి యాటమ్‌లోనూ సెంటర్‌లో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వైలెట్ కలర్‌లో తిరుగుతున్నవి ఎలక్ట్రాన్స్. కాన్స్టెంట్‌గా ఉన్నది న్యూక్లియస్. సింగిల్ యాటమ్ తీసుకున్నప్పుడు సెంటర్‌లో ఉన్నది న్యూక్లియస్. న్యూక్లియస్‌లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. న్యూక్లియస్ బయట ఎలక్ట్రాన్స్ ఉంటాయి. న్యూక్లియస్ గురించి మాట్లాడితే న్యూక్లియస్‌లో ఉన్న ప్రోటాన్స్‌కి పాజిటివ్ చార్జ్ ఉంటుంది. న్యూట్రాన్స్‌కి చార్జ్ అనేది ఉండదు. కాబట్టి న్యూక్లియస్‌కి మనం చార్జ్ ఇవ్వాల్సొచ్చినప్పుడు పాజిటివ్ చార్జ్ ఇస్తామనమాట. ఎందుకంటే ప్రోటాన్స్‌కి పాజిటివ్ చార్జ్ ఉంటుంది కాబట్టి, ఓవరాల్‌గా పాజిటివ్ చార్జ్ అని జెప్పి న్యూక్లియస్‌కి ఇవ్వడం జరుగుతుంది. న్యూట్రాన్స్‌కనేది చార్జ్ ఉండదు. న్యూక్లియస్ బయట ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్‌కి నెగెటివ్ చార్జ్ ఉంటుంది. మనకున్నటువంటి 120 యాటమ్స్‌లోనూ న్యూక్లియస్‌లో ఎన్నైతే ప్రోటాన్స్ ఉంటాయో, అన్నే ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ బయట ఉంటాయి. న్యూక్లియస్‌లో 10 ప్రోటాన్స్ ఉన్నాయనుకుంటే, న్యూక్లియస్ బయట 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. న్యూక్లియస్ లోపలున్న ప్రోటాన్స్‌ని యాడ్ చేయడం గానీ, లేదా రిమూవ్ చేయడం గానీ కుదరదు. ఒకవేళ న్యూక్లియస్‌లో ఉన్న ప్రోటాన్స్‌ని రిమూవ్ చేస్తే భయంకరమైన ఎక్స్‌ప్లోషన్ జరుగుతుంది. ఎందుకంటే యాటమ్‌లో ఉన్న ఆల్ పాజిటివ్ చార్జెస్ టుగెదర్ ప్యాక్డ్ ఇన్ ఎ న్యూక్లియస్. పాజిటివ్ చార్జెస్ అన్నీ కూడా ప్యాకప్ అయ్యి న్యూక్లియస్‌లో ఉంటాయి. కాబట్టి మనము ఆ పాజిటివ్ చార్జెస్‌కున్న ఎనర్జీనంతా బ్రేక్ చేస్తే అది ఒక అటామిక్ బాంబ్ అవుతుంది. భయంకరమైన ఎక్స్‌ప్లోషన్ ఉంటుంది. దాన్నే మన హిరోషిమా, నాగసాకి సిటీస్ మీద వేయడం జరిగింది సెకండ్ వరల్డ్ వార్ టైమ్‌లో. కాబట్టి న్యూక్లియస్‌లో ఉన్న ప్రోటాన్స్‌ని రిమూవ్ చేయడం కానీ, యాడ్ చేయడం కానీ కుదరదు. The total chemical reactions only because of electrons. టోటల్ కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా ఎలక్ట్రాన్స్‌ని యాడ్ చేసి గాని, లేదా రిమూవ్ చేయడం వల్ల గాని జరుగుతాయి. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నవి న్యూక్లియస్‌లో కాన్స్టెంట్‌గానే ఉంటాయి. ప్రోటాన్స్‌తో పని పెట్టుకుంటే అది అటామిక్ బాంబ్ అవుతుంది గానీ, అది కెమికల్ రియాక్షన్ కాదు. ఓకే. సెకండ్ వరల్డ్ వార్ టైమ్‌లో హిరోషిమా సిటీ మీద ప్రయోగించబడినటువంటి అటామిక్ బాంబ్ ఇది. విపరీతమైన ఎక్స్‌ప్లోషన్ జరుగుతుంది. న్యూక్లియస్‌ని బ్రేక్ చేసినప్పుడు. న్యూక్లియస్‌లో అన్ని పాజిటివ్ చార్జెస్‌తో ప్యాకప్ అయ్యి ఉంటది కాబట్టి, న్యూక్లియస్‌ని బ్రేక్ చేసినప్పుడు భయంకరమైన ఎక్స్‌ప్లోషన్ జరుగుతుంది. ఇది అటామిక్ బాంబు. ఈవెన్ బాంబు ప్రయోగించిన తరువాత ఆ ఫ్లైట్‌లో వచ్చి వాళ్ళు బాంబుని ప్రయోగించుంటారు గదా! ఆ ఫ్లైట్ కూడా ఒడిదుడుకులకు లోనయ్యి, ఆ ఫ్లైట్ కూడా నేలకూలడం జరిగింది. కాబట్టి మనము న్యూక్లియస్‌ని బ్రేక్ చేయలేం. అందులోకి ప్రోటాన్స్‌ని యాడ్ చేయడం గానీ, లేదా ప్రోటాన్‌ని రిమూవ్ చేయడం గానీ కుదరదు.
ఇక్కడ నేను 6 యాటమ్స్ తీసుకున్నాను. 6 యాటమ్స్ తీసుకున్నాను. ఫస్ట్ యాటమ్‌లో సింగిల్ ప్రోటాన్ ఉంది. ఫస్ట్ యాటమ్‌లో న్యూక్లియస్‌లో సింగిల్ ప్రోటాన్ ఉంది. అంటే సింగిల్ పాజిటివ్ సైన్ ఉంది. సెకండ్ యాటమ్‌లో 2 ప్రోటాన్స్ ఉన్నాయి. థర్డ్ యాటమ్‌లో 3 ప్రోటాన్స్ ఉన్నాయి. ఫోర్త్ ప్రోటాన్‌లో 4 ప్రోటాన్స్ ఉన్నాయి న్యూక్లియస్‌లో. తర్వాత ఇక్కడ 10 ప్రోటాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 56 ప్రోటాన్స్ ఉన్నాయి. 56 ప్రోటాన్స్ ఉన్నాయి. ఈ రకంగా మనకు 120 యాటమ్స్ ఉన్నాయన్నమాట. 120 యాటమ్స్. నేచర్‌లో అన్నీ 120 యాటమ్స్ ఉన్నాయి. ఒక యాటమ్‌లో సింగిల్ ప్రోటాన్. నెక్స్ట్ యాటమ్‌లో 2 ప్రోటాన్స్. నెక్స్ట్ థర్డ్ యాటమ్ న్యూక్లియస్‌లో 3 ప్రోటాన్స్. నెక్స్ట్ న్యూక్లియస్‌లో 4 ప్రోటాన్స్. నెక్స్ట్ న్యూక్లియస్‌లో 5 ప్రోటాన్స్. నెక్స్ట్ న్యూక్లియస్‌లో 6 ప్రోటాన్స్. ఆ రకంగా నేచర్‌లో 120 యాటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క యాటమ్‌లోనూ పర్టిక్యులర్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి. ఒకవేళ 56 అనుకోండి. ఇక్కడ 56 రాసాననుకోండి. అదే అటామిక్ నంబర్ అన్నమాట. ఇదే అటామిక్ నంబర్. ఒక సింగిల్ ప్రోటాన్ ఉందంటే అది హైడ్రోజన్ అటామిక్ నంబర్. 2 ప్రోటాన్స్ ఉన్నాయనుకుంటే అది హీలియం. ఇక్కడ రాసాను కదా! హైడ్రోజన్ అటామిక్ నంబర్, హీలియం అటామిక్ నంబర్. ఇక్కడ చూడండి హైడ్రోజన్ అటామిక్ నంబర్ 1. అందులో సింగిల్ ప్రోటాన్ ఉంటుంది. హీలియం అటామిక్ నంబర్ 2. అందులో 2 ప్రోటాన్స్ ఉంటాయి. లిథియం అటామిక్ నంబర్ 3 ప్రోటాన్స్ ఉంటాయి. అంటే బేస్డ్ ఆన్ ప్రోటాన్ నంబర్ వి కెన్ డిఫైన్ అటామిక్ నంబర్. ప్రోటాన్ నంబర్ అన్నా, అటామిక్ నంబర్ అన్నా ఒకటే. ఎందుకంటే ప్రోటాన్స్‌ని మనం యాడ్ చేయడం గానీ, రిమూవ్ చేయడం గానీ కుదరదు కాబట్టి, ఒక ఫిక్స్‌డ్ వాల్యూ కాబట్టి ప్రోటాన్ నంబర్‌నే మనం అటామిక్ నంబర్ అంటాము. టోటల్‌గా 120 యాటమ్స్‌ని ఆ రకంగా డిఫైన్ చేస్తామనమాట. అదే ఎలక్ట్రాన్స్ అనుకోండి, ఎలక్ట్రాన్స్‌ని రిమూవ్ చేస్తుంటాము, ఎలక్ట్రాన్స్‌ని యాడ్ చేస్తుంటాం. కాబట్టి అట్లాంటి కేస్‌లో పర్టిక్యులర్‌గా ఈ యాటమ్ అని చెప్పి మనం చెప్పడానికి కుదరదు. కాబట్టి ఒక సింగిల్ ప్రోటాన్ ఉన్నప్పుడు మన వాళ్ళు దానికి హైడ్రోజన్ అని నేమింగ్ ఇచ్చారు. హైడ్రోజన్ అని నేమింగ్ ఇచ్చారు. 2 ప్రోటాన్స్ ఉన్నప్పుడు హీలియం అని నేమింగ్ ఇచ్చారు. 3 ప్రోటాన్స్ ఉన్నప్పుడు లిథియం, బెరిలియం, 10 ప్రోటాన్స్ తర్వాత 56 ప్రోటాన్స్ ఉన్నప్పుడు ఆ రకంగా క్యారెక్టరిస్టిక్ నేమ్ అనేది ఒకటిచ్చారనమాట. అయితే ఇక్కడ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం కోసము హీలియంలో 2 పాజిటివ్ సైన్స్ ఉన్నాయనుకుంటే 2 నెగెటివ్ సైన్స్ కూడా ఉండాలి. ఐ మీన్ 2 ప్రోటాన్స్ ఉన్నాయనుకుంటే 2 ఎలక్ట్రాన్స్ ఔట్‌సైడ్ ద న్యూక్లియస్ ఉండాలి. ఇక్కడ హైడ్రోజన్‌లో సింగిల్ ప్రోటాన్ ఉందనుకుంటే దానికి ఔట్‌సైడ్ ద న్యూక్లియస్ సింగిల్ ఎలక్ట్రాన్ గూడా ఉండాలి. ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం కోసం. మీన్స్ యాటమ్స్ అన్నీ న్యూట్రలే. యాటమ్స్ అన్నీ న్యూట్రలే. దాని మీద పాజిటివ్ చార్జ్ గాని, నెగెటివ్ చార్జ్ గాని ఉండదు. ప్రోటాన్స్‌కి పాజిటివ్ చార్జ్ ఉన్నప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి దానికి సరిపోయేటువంటి నెగెటివ్ చార్జెస్ కూడా ఎలక్ట్రాన్స్ కూడా ఉండాలి. లిథియంలో 3 పాజిటివ్ సైన్స్ ఉన్నాయి. కాబట్టి 3 నెగెటివ్ సైన్స్ కూడా ఉంటాయి. 3 నెగెటివ్ సైన్స్ అంటే 3 ఎలక్ట్రాన్స్. సో, లిథియంలో ప్రోటాన్స్ 3, ఎలక్ట్రాన్స్ 3. హీలియంలో ప్రోటాన్స్ 2, ఎలక్ట్రాన్స్ 2. బెరిలియంలో ప్రోటాన్స్ 4, ఎలక్ట్రాన్స్ 4. బెరిలియంలో ప్రోటాన్స్ 4, ఎలక్ట్రాన్స్ 4. ఓకే. నెగెటివ్ చార్జెస్ కూడా 4 ఉంటాయి. 10 ఉన్నాయనుకోండి, 10 ప్రోటాన్స్ ఉన్నాయనుకోండి, 10 ప్రోటాన్స్ ఉన్నప్పుడు ప్రోటాన్స్ 10 ఉంటాయి. తర్వాత ఎలక్ట్రాన్స్ కూడా 10 ఉంటాయి. 56 ప్రోటాన్స్ ఉన్నాయనుకుంటే 56 ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఒక యాటమ్ తీసుకున్నాను నేను. ఒక యాటమ్‌ని తీసుకున్నాను. యాటమ్‌లో న్యూక్లియస్ ఇది. 100 ప్రోటాన్స్ ఉన్నాయనుకుందాం. 100 ప్రోటాన్స్ ఉన్నాయి. 100 ప్రోటాన్స్ ఉన్నాయి. సో, అటామిక్ నంబర్ వచ్చి 100. అటామిక్ నంబర్ Z=100. ఇప్పుడు అయాన్స్ గురించి మాట్లాడుతున్నాం మనము. ఈ యాటమ్‌కి నేను ఏ అనే నేమ్ ఇచ్చాననుకోండి. ఏ అనే నేమ్ ఇచ్చాను. యాటమ్ ఎప్పుడు న్యూట్రల్. యాటమ్‌కి పాజిటివ్ గాని, నెగెటివ్ సైన్ గాని ఉందంటే వాటిని అయాన్స్ అంటాం. అంటే ఏ ప్లస్ గాని, లేదా ఏ మైనస్ గాని, లేదా ఏ2 ప్లస్ గాని, లేదా ఏ2 మైనస్ గాని ఈ రకంగా
పాజిటివ్ సైన్ గాని, నెగెటివ్ సైన్ గాని ఉన్నప్పుడు వాటిని అయాన్స్ అనంటాం. అయాన్స్. అయితే ఇందులో పాజిటివ్ సైన్ పర్టిక్యులర్‌గా ఉన్నప్పుడు దాన్ని క్యాటయాన్ అంటాము. నెగెటివ్ సైన్ పర్టిక్యులర్‌గా ఉన్నప్పుడు దాన్ని యానయాన్ అంటాం. ఇటువైపు ఉన్నవన్నీ క్యాటయాన్స్, ఇటువైపు ఉన్నవన్నీ యానయాన్స్. పాజిటివ్ సైన్ ఉన్నప్పుడు క్యాటయాన్, నెగెటివ్ సైన్ ఉన్నప్పుడు యానయాన్. ఈ యాటమ్‌లో 100 ప్రోటాన్స్ ఉన్నాయి. 100 ప్రోటాన్స్. సో, 100 ప్రోటాన్స్ ఉన్నాయంటే ఔట్‌సైడ్ ద న్యూక్లియస్ 100 ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. ఔట్‌సైడ్ ద న్యూక్లియస్ 100 ఎలక్ట్రాన్స్ కూడా ఉన్నాయి. సో, ప్రోటాన్స్ పాజిటివ్ అండ్ ఎలక్ట్రాన్స్ కూడా 100 ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ న్యూట్రల్ యాటమ్‌ని నేను ఏ రకంగా అవుతుంది, ఏ రకంగా అవుతుంది చెప్పాలనుకుంటున్నా. ఏ రకంగా అవుతుందంటే యాటమ్‌లో ఉన్నటువంటి ఈ ప్రోటాన్స్ 100 ప్రోటాన్స్‌ని అసలు చేంజ్ చేయకూడదు. అటామిక్ బాంబ్ అవుతుంది. ఈ 100 ప్రోటాన్స్‌ని చేంజ్ చేయకుండా ఒక ఎలక్ట్రాన్‌ని రిమూవ్ చేసినప్పుడు 100 ప్రోటాన్స్ ఉంటాయి. 99 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 100 ప్రోటాన్స్ ఉంటాయి. 99 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓవరాల్‌గా ఒక ప్రోటాన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఏ+ అవుతుంది. ఏ- అనుకున్నప్పుడు ఒక ఎలక్ట్రాన్‌ని యాడ్ చేయండి. ఒక ఎలక్ట్రాన్‌ని మీరు యాడ్ చేయండి. ఒక ఎలక్ట్రాన్‌ని యాడ్ చేసినప్పుడు 100 ప్రోటాన్స్ ఉంటాయి. 101 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో, 1 ఎక్స్‌ట్రా నెగెటివ్ చార్జ్ మనం ఈ రకంగా రాస్తాం. ఫర్ సపోజ్ నేను ఏ2 ప్లస్ ఏ2 ప్లస్ ఏ2+ అయాన్ని రాయాలనుకుంటున్నాను. ఏ2+ అనుకున్నప్పుడు అందులో 100 ప్రోటాన్స్ ఉంటాయి. 100 ప్రోటాన్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్‌ని రిమూవ్ చేయండి. ఎందుకంటే పాజిటివ్ చార్జ్ రావాలి. పాజిటివ్ చార్జ్ రావాలి కాబట్టి ప్రోటాన్స్ ఎక్కువుండాలి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్‌ని రిమూవ్ చేయండి. 2 ఎలక్ట్రాన్స్‌ని రిమూవ్ చేసినప్పుడు 98 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఏ2+లో 98 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఏ2- రాయాలి. ఏ2-. ఇందులో 100 ప్రోటాన్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్‌ని యాడ్ చేయండి. ఎందుకంటే 2 మైనస్ చార్జెస్ రావాలి. ఏ2- కదా! ఏ2- అయాన్ని మనం రాయాలనుకుంటున్నాం. కాబట్టి 2 నెగెటివ్ చార్జెస్ ఉండాలి. 2 నెగెటివ్ చార్జెస్ ఎలా వస్తాయంటే ఎలక్ట్రాన్స్‌ని యాడ్ చేసినప్పుడు 2 ఎలక్ట్రాన్స్‌ని యాడ్ చేసినప్పుడు వస్తాయి. సో, అది 102 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 102 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ రకంగా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నైట్రోజన్ 3-. నైట్రోజన్ 3-లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ నైట్రోజన్ 3-. నైట్రోజన్ అటామిక్ నంబర్ తీసుకున్నప్పుడు నైట్రోజన్ అటామిక్ నంబర్ 7. నైట్రోజన్ అటామిక్ నంబర్ 7. ప్రోటాన్స్ 7. 7 ప్రోటాన్స్ అనుకున్నప్పుడు ఆహ్, 7 ప్రోటాన్స్ కదా! 7 ప్రోటాన్స్. 7 ప్రోటాన్స్ అనుకున్నప్పుడు 7 ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ నైట్రోజన్ 3- కదా చార్జ్. కాబట్టి 3 ఎక్స్‌ట్రా ఎలక్ట్రాన్స్ మీరు యాడ్ చేయాల్సి ఉంటదనమాట. కాబట్టి 7 ప్రోటాన్స్ అనేది కామన్‌గానే ఉంటది. ఎలక్ట్రాన్స్ మాత్రము 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దట్ నైట్రోజన్ 3- చార్జ్ అనేది వస్తుంది. బికాస్ ఆఫ్ థీస్ 3 ఎలక్ట్రాన్స్. ఓకే. అదే రకంగా ఆక్సిజన్ 2-. ఆక్సిజన్ అటామిక్ నంబర్ 8. 8 ప్రోటాన్స్ ఉంటాయి. తర్వాత 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసినప్పుడే మీకు 2- చార్జ్ ఒస్తుంది. ఓవరాల్‌గా 10 ఎలక్ట్రాన్స్ అన్నవి ఉంటాయి. ఓవరాల్‌గా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో, ఈ రకంగా మీరు చార్జ్డ్ పార్టికల్స్‌కి ఎలక్ట్రాన్స్‌ని కౌంట్ చేయాల్సి ఉంటది. దీన్ని బేస్ చేసుకొని మనం ఒక డెఫినిషన్ గూడా చెప్పొచ్చు. ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. స్పీషీస్ విచ్ ఆర్ హావింగ్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నథింగ్ బట్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చేద్దాం. బెరిలియం యాటమ్ తీసుకుంటే అందులో 4 ప్రోటాన్స్, 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్ న్యూక్లియస్‌లో ఉంటాయి కాబట్టి వాటిని మనం ఏం చేయడానికి లేదు. ఎలక్ట్రాన్ ఒకటి ఎక్స్‌ట్రా ఉందనుకోండి దాన్ని బెరిలియం మైనస్ అని చెప్పి రాస్తామనమాట. తర్వాత ఎలక్ట్రాన్స్ ఒకటి లేదనుకోండి అప్పుడు ఒక ప్రోటాన్ ఎక్కువ ఉంటది కాబట్టి దాన్ని బెరిలియం ప్లస్ అని చెప్పి రాస్తాం. సో, వీటిని బెరిలియం ప్లస్, బెరిలియం మైనస్ వీటిని అయాన్స్ అని చెప్తాం. సో, ప్లస్ అంటే ఎలక్ట్రాన్స్‌ని రిమూవ్ చేస్తాం. అయాన్ పాజిటివ్ అయాన్ అన్నప్పుడు ఎలక్ట్రాన్స్‌ని రిమూవ్ చేస్తాం. నెగెటివ్ అయాన్ అన్నప్పుడు ఎలక్ట్రాన్స్‌ని యాడ్ చేస్తాం.
యెస్. కౌంట్ ద ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. కొన్ని కాంప్లెక్సెస్ ఇచ్చారు. కొన్ని మాలిక్యూల్స్ ఇచ్చారు. తర్వాత కింద గివెన్ అటామిక్ నంబర్ అని జెప్పేసి అటామిక్ నంబర్ కూడా ఇచ్చారు. ఫస్ట్ కాంపౌండ్ రాస్తున్నాను. Te టెల్లూరియం Br6 2-. ఓకే. నెక్స్ట్ సెకండ్ కాంపౌండ్ Brf2+. నెక్స్ట్ థర్డ్ వన్ SnF3 అండ్ ఫోర్త్ వన్ XeF3-. ఈ కాంపౌండ్ ఫస్ట్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు గివెన్ అటామిక్ నంబర్స్ అని జెప్పి ఇక్కడ గివెన్ అటామిక్ నంబర్స్ ఇచ్చారు మీకు. అటామిక్ నంబర్స్ ఇచ్చారంటే దాని మీనింగ్ అది న్యూక్లియస్‌లో ఉన్న ప్రోటాన్స్ అని. ప్రోటాన్ నంబర్స్ అని జెప్పేసి. ఫస్ట్ ప్రోటాన్స్ కాలిక్యులేట్ చేద్దాం. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ కాలిక్యులేట్ చేద్దాం. ఈ ఫస్ట్ కాంపౌండ్‌లో టెల్లూరియం 52. ఇక్కడ 52 కనపడుతుంది గదా! అటామిక్ నంబర్ 52 అంటే 52 ప్రోటాన్స్ ఉన్నాయి. తర్వాత Br6 6 బ్రోమిన్స్. 6 ఇంటూ బ్రోమిన్ అటామిక్ నంబర్ 35 ప్రోటాన్స్ ఉన్నాయి. ఓవరాల్‌గా మీకు కాలిక్యులేట్ చేసినప్పుడు దీన్ని 262 వస్తుంది. ఇక్కడ చార్జ్ ఉంది గదా! దిస్ చార్జ్ ఈస్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నాట్ బికాస్ ఆఫ్ ప్రోటాన్స్. యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు టచ్ ప్రోటాన్స్. ఐ యామ్ ఆల్వేస్ టెల్లింగ్ దిస్ థింగ్. ఓకే. నెక్స్ట్ సెకండ్ Brf2+. బ్రోమిన్ అటామిక్ నంబర్ 35 ప్లస్ 2 ఇంటూ ఫ్లోరిన్ అటామిక్ నంబర్ 9. బ్రోమిన్‌లో 35 ప్రోటాన్స్ ఉన్నాయి. ప్లస్ 2 ఫ్లోరిన్స్‌లో ఈచ్ ఫ్లోరిన్ 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో, దీన్ని కాలిక్యులేట్ చేసినప్పుడు మీకు 53 వస్తుంది. నెక్స్ట్ SnF3 సల్ఫర్ అటామిక్ నంబర్ 16. నైట్రోజన్ అటామిక్ నంబర్ 7. నెక్స్ట్ 3 ఫ్లోరిన్స్ ఉన్నాయి. 3 ఇంటూ ఈచ్ ఫ్లోరిన్‌లో 9 ప్రోటాన్స్ ఉంటాయి న్యూక్లియస్‌లో. కాబట్టి ఓవరాల్‌గా కాలిక్యులేట్ చేసినప్పుడు ఇక్కడ మీకు 50 ప్రోటాన్స్ వస్తది. నెక్స్ట్ XeF3-. 54 జినాన్ 54 ఇక్కడ రాసారు గదా! 54 ప్రోటాన్స్ ఉన్నాయి. అదే అటామిక్ నంబరు. ప్లస్ 3 ఇంటూ 9 చేసినప్పుడు మీకు 81 వస్తది. సో, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్‌ని మనం కాలిక్యులేట్ చేసాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద చార్జ్ మీన్స్ దేర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ చార్జ్. చార్జ్‌కి, ప్రోటాన్స్‌కి ఏం సంబంధం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్ట్రాన్స్‌ని యాడ్ చేయడం ద్వారా లేదా ఎలక్ట్రాన్స్‌ని రిమూవ్ చేయడం ద్వారా మనము చార్జ్‌ని క్రియేట్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఫస్ట్ కాంపౌండ్‌లో TeBr6 కాంపౌండ్‌లో 262 ప్రోటాన్స్ ఉన్నాయి. 262 ప్రోటాన్స్ ఉన్నప్పుడు 262 ఎలక్ట్రాన్స్ కూడా ఉంటే అది న్యూట్రల్ అవుతుంది. కానీ మనకిక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఎక్కువున్నాయి గాబట్టి 2 ఎక్స్‌ట్రా ఎలక్ట్రాన్స్ యాడ్ జేస్తాము. ఓవరాల్‌గా మనకు 264 ఎలక్ట్రాన్స్ వస్తాయి. డైరెక్ట్‌గా చెప్తే పాజిటివ్ సైన్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్‌ని రిమూవ్ చేయాలి. నెగెటివ్ సైన్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్‌ని యాడ్ చేయాలి. సో, ఇక్కడ 53 ప్రోటాన్స్ ఉన్నాయి. అంటే 53 ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్‌ని రిమూవ్ చేసినప్పుడు 52 ఎలక్ట్రాన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇది న్యూట్రల్ కాంపౌండ్‌లో ఎన్ని ప్రోటాన్స్ అయితే ఉంటాయో అన్నే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ 50 ప్రోటాన్స్ ఉన్నాయి. 50 ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇది -1 చార్జ్ మీన్స్ ఒక నెగెటివ్ చార్జ్ ఎక్కువుంది. ఒక నెగెటివ్ చార్జ్ అంటే ఒక ఎలక్ట్రాన్‌ని ఎక్స్‌ట్రాగా యాడ్ చేయండి. అంటే 81 ప్రోటాన్స్ ఉన్నాయి. ఓవరాల్‌గా 82 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో, ఈ రకంగా మీరు ప్రోటాన్స్‌ని, ఎలక్ట్రాన్స్‌ని కాలిక్యులేట్ చేయాల్సుంటది. ఓల్డ్ క్వెషను అయినప్పటికీ బేసిక్స్ నేర్చుకోవాల్సుంటది. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఐసోఎలక్ట్రానిక్ స్పీషీస్. ఐసో మీన్స్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి స్పీషీస్‌ని కాలిక్యులేట్ చేయండి అంటున్నారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ CO3 2-, NO3-. సో, ఈ O3లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ సెకండ్ కాంపౌండ్‌లో O3లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ సేమ్. ఇక మళ్ళీ కాలిక్యులేట్ చేయాల్సిన పనైతే లేదు. రిమైనింగ్ కార్బన్ 2- ఉంది. నెక్స్ట్ తర్వాత నైట్రోజన్ -. ఉంది. కార్బన్ 2-, నైట్రోజన్ -. కార్బన్ అటామిక్ నంబర్ 6. అంటే 6 ప్రోటాన్స్ ఉన్నాయి.
దానికి ఈ 2 చార్జ్ యాడ్ చేస్తే అంటే 2 ఎలక్ట్రాన్స్‌ని యాడ్ చేస్తే 8 ఎలక్ట్రాన్స్ అయింది. నైట్రోజన్ అటామిక్ నంబరు 7. ఈ నెగెటివ్ చార్జ్‌కి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసాం. సో, ఓవరాల్‌గా 8 ఎలక్ట్రాన్స్ అయ్యాయి. ఇక్కడ ఓవరాల్‌గా 8 ఎలక్ట్రాన్స్. సో, ఇది ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీసే. నెక్స్ట్ SO4 2-, PO4 3-. O4 మీరు కాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కామన్‌గా ఉంది. O4లో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో నెక్స్ట్ O4లో కూడా అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. రిమైనింగ్ S 2-, ఫాస్ఫరస్ 3-. సల్ఫర్ అటామిక్ నంబర్ 16. 16 ప్రోటాన్స్ ఉన్నాయి. 16 ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. ఇంకొక 2 ఎలక్ట్రాన్స్‌ని ఎక్స్‌ట్రాగా యాడ్ చేయండి. ఓవరాల్‌గా మీకు 18 ఎలక్ట్రాన్స్ అవుతాయి. నెక్స్ట్ ఫాస్ఫరస్ 15 అటామిక్ నంబరు. 3- చార్జ్‌కి 3 ఎలక్ట్రాన్స్‌ని యాడ్ చేస్తున్నాను. 18 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ CO2 N2O. ఇక్కడ ఒక ఆక్సిజన్‌ని తీసేసామనుకోండి. అక్కడ CO. ఇక్కడ ఒక ఆక్సిజన్‌ని కామన్‌గా ఆక్సిజన్ ఉంది కాబట్టి ఆక్సిజన్‌ని తీసేసినప్పుడు CO ఇక్కడ మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ N2 మిగులుతుంది. CO కార్బన్ అటామిక్ నంబరు 6, ఆక్సిజన్ అటామిక్ నంబర్ 8. ఓవరాల్‌గా మీకు 6 ప్రోటాన్స్ 6 ప్రోటాన్స్ 6 + 8 ప్రోటాన్స్ ఉన్నాయి. సో, ఇది న్యూట్రల్ పార్టికల్ కాబట్టి న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి ఈ న్యూట్రల్ మాలిక్యూల్‌లో మీరేం ఎక్స్‌ట్రాగా యాడ్ చేసేది, రిమూవ్ చేసేది ఏం లేదు. కాబట్టి ఇక్కడ 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ N2 7 అటామిక్ నంబర్ 7 ఓవరాల్‌గా 14 ప్రోటాన్స్ ఉన్నాయి. న్యూట్రల్ కాబట్టి ఈ మాలిక్యూల్ అంతా న్యూట్రల్ కాబట్టి మీరు ఎక్స్‌ట్రాగా యాడ్ చేసేదేం లేదు. 14 ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ నైట్రోజన్ అటామిక్ నంబర్ 7 ప్లస్ 3 ఎలక్ట్రాన్స్‌ని యాడ్ చేశాను. ఓవరాల్‌గా 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అల్యూమినియం అటామిక్ నంబర్ 13 ఓవరాల్‌గా 3 చార్జ్ ఉంది కాబట్టి 3 రిమూవ్ చేశాను. 3 ఎలక్ట్రాన్స్‌ని రిమూవ్ చేశాను. 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీసే. 14 ఎలక్ట్రాన్స్ ఇది కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీసే. 18 ఎలక్ట్రాన్స్ ఇది కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీసే. కాబట్టి అన్నీ కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీసే. నెక్స్ట్ విచ్ ఆర్ ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్. ఆక్సిజన్‌లో ఆక్సిజన్ అటామిక్ నంబర్ వచ్చి 8. 8 2 16 కాబట్టి ఒకవేళ మీకు ఆడ్ నంబర్ ఉన్నప్పటికీ ఇక్కడ 2తో మల్టిప్లై చేసినామనుకోండి. ఒకవేళ ఇక్కడ ఆడ్ నంబర్ ఉన్నప్పటికీ, ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీ ఉన్నప్పటికీ, ఆడ్ ఎలక్ట్రాన్ యాటమ్ ఉన్నప్పటికీ 2తో మల్టిప్లై చేసినప్పుడు మీకది ఆహ్, ఈవెన్ అవుతుంది. కాబట్టి నైట్రోజన్ అటామిక్ నంబర్ 7. నెక్స్ట్ క్లోరిన్ అటామిక్ నంబర్ 17. ఇది ఈవెన్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సిజన్ అటామిక్ నంబర్ 8 కాబట్టి 8 3s ఈవెనే అవుతుంది. నెక్స్ట్ క్లోరిన్ 17 అటామిక్ నంబర్ 17. నెక్స్ట్ నైట్రోజన్ అటామిక్ నంబర్ 7, ఆక్సిజన్ అటామిక్ నంబర్ ఈవెనే. నెక్స్ట్ ఇక్కడ ఆడ్ ఎలక్ట్రాన్ వాళ్ళే చూపిచ్చారు. ఆడ్ ఎలక్ట్రాన్ క్వెషన్‌లో వాళ్ళే చూపిచ్చారు. కాబట్టి ఇది ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీసే. సో, ఇక్కడ ప్రోటాన్స్ చెప్తున్నాను నేను. 7 ప్రోటాన్స్ ఉన్నాయి, 17 ప్రోటాన్స్ ఉన్నాయి, 17 ప్రోటాన్స్ ఉన్నాయి, 7 ప్రోటాన్స్ ఉన్నాయని చెప్పేసి. ఎలక్ట్రాన్స్ తీసుకున్నప్పుడు వేటికి ఛార్జ్ అనేది లేదు. ఇక్కడున్నటువంటి కాంపౌండ్స్‌లో వేటికి ఛార్జ్ లేదు కాబట్టి సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 7, 17, 17, 17 అండ్ ఆడ్. సో, ఓవరాల్‌గా అన్నీ ఆడ్ నంబర్స్ కాబట్టి ఆల్ ఆర్ ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్. ఈ రకంగా కాలిక్యులేట్ చేయాల్సుంటది. ప్రోటాన్స్ గురించి తెలుసుకున్నాం. న్యూక్లియస్ బయట ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని కాలిక్యులేట్ చేయడం తెలుసుకున్నాం. అయితే న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్‌తో పాటు న్యూట్రాన్స్ కూడా ఉంటాయి. న్యూట్రాన్స్ ఎన్నున్నాయి అని కాలిక్యులేట్ చేయడం మాత్రమే మన పని. ప్రోటాన్స్ ఎన్నున్నాయని కాలిక్యులేట్ చేయడం మాత్రమే మన పని. కెమికల్ రియాక్షన్స్‌లో ప్రోటాన్స్ గానీ, న్యూట్రాన్స్ గానీ ఇన్వాల్వ్ అవ్వవు. న్యూట్రాన్స్ ఎన్నున్నాయి న్యూక్లియస్‌లో అని తెలుసుకోవాలంటే ఫస్ట్ యాటమ్ వెయిట్ ఎంతుంది అని తెలుసుకోవాలి. ఎందుకంటే యాటమ్‌లో 99.99% వాల్యూమ్ అంతా ఎంప్టీగానే ఉంటుంది. రిమైనింగ్ 0.01% మాత్రమే హెవియర్‌గా ఉంటుంది. ఆ 0.01% కూడా న్యూక్లియసే. ఓన్లీ న్యూక్లియస్ మాత్రమే వెయిట్ ఉంటుంది. న్యూక్లియస్ బయటంతా ఎంప్టీ స్పేస్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఉన్నప్పటికీ న్యూక్లియస్ బయటంతా కూడా ఆల్మోస్ట్ ఎంప్టీగానే కన్సిడర్ చేస్తాము. అటామిక్ వెయిట్ అన్నప్పుడు ఓన్లీ న్యూక్లియస్ మాత్రమే వెయిట్‌నిస్తుంది యాటమ్‌కి. రిమైనింగ్ పోర్షన్ అంతా
ఆల్మోస్ట్ ఎంప్టీగానే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్‌తో కంపేర్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అన్నవి చాలా ఆల్మోస్ట్ 2000 టైమ్స్ తక్కువ వెయిట్ ఉంటాయి. 2000 టైమ్స్ తక్కువ వెయిట్ ఉంటాయి. అంటే ప్రోటాన్ 2000 కేజీస్ ఉందనుకుంటే ఎలక్ట్రాన్ 1 కేజీ ఉంటది. అప్రాక్సిమేట్‌గా దీని గురించి మాట్లాడదాం. అయితే ఫస్టు ఇక్కడ ఒక వీడియో చూపించడం జరిగింది. ఇందులో యాటమ్స్ అన్నవి ఎంత టైనీ పార్టికల్సో ఒకసారి చూడండి. యాటమ్‌లో 99.99% ఎంప్టీ స్పేస్ ఉంటుంది. చూద్దాం. ఇది ఒక యాటమ్. బాగా మాగ్నిఫై చేశాము. బాగా జూమ్ ఔట్ చేశాము. న్యూక్లియస్ కనపడలేదు. సో, ఇది రిమైనింగ్ అటామిక్ పోర్షన్. ఆల్మోస్ట్ ఎంప్టీగా ఉంది. ఆ రకంగా మన యాటమ్ ఇంకొకసారి మన యాటమ్ ఆ రకంగా చూపించాము. 99.99% ఎంప్టీ స్పేస్. రిమైనింగ్ 0.01% మాత్రమే న్యూక్లియస్. సో, ఇది మనిషిలో ఉన్నటువంటి ఒక చిన్న యాటము. డీఎన్ఏలో ఉన్నటువంటి చిన్న యాటమ్. తర్వాత డీఎన్ఏ అంతా కలిసి క్రోమోజోమ్స్ అయినాయి. ఈ క్రోమోజోమ్స్ అన్నీ కలిసి మన బాడీలో ఉన్నటువంటి ఒక సెల్. అది సెల్. పక్కన రెడ్ బ్లడ్ సెల్స్ కనపడుతున్నాయి. ఒక్కొక్క ఫ్రేమ్‌కి 1000 టైమ్స్ మాగ్నిఫై చేశాము. ఇక్కడ ఫ్రేమ్స్ కనపడుతున్నాయి గదా! ఒక్కొక్క ఫ్రేమ్‌కి 1000 టైమ్స్ మాగ్నిఫై చేశాం. సో, అది విషయం. సో, అటామిక్ మాస్ అంతా న్యూక్లియస్‌లోనే ఉంటుంది. న్యూక్లియస్‌లో ఒక ప్రోటాన్ ఉందనుకోండి. న్యూక్లియస్‌లో 1 ప్రోటాన్ ఉన్నప్పుడు యాటమ్ వెయిట్ వచ్చేసి 1 అటామిక్ మాస్ యూనిట్. 1 అటామిక్ మాస్ యూనిట్. న్యూక్లియస్‌లో ఇది యాటమ్. ఇది న్యూక్లియస్‌లో ఒక ప్రోటాన్ ఉంది. ఒక న్యూట్రాన్ ఉంది. సో, ప్రోటాన్‌కి 1 అటామిక్ మాస్ యూనిట్. న్యూట్రాన్ గూడా ఆల్మోస్ట్ 1 అటామిక్ మాస్ యూనిటే ఉంటుంది. కాబట్టి ఓవరాల్ 1 అటామిక్ మాస్ యూనిట్ ఫర్ proton, another 1 atomic mass unit for neutron, overall 2 atomic mass units. ఓకే. న్యూక్లియస్‌లో 5 ప్రోటాన్స్ ఉన్నాయి. 5 న్యూట్రాన్స్ ఉన్నాయి. సో, అటామిక్ వెయిట్ వచ్చేసి ఓవరాల్ అటామిక్ వెయిట్ వచ్చేసి 10 అటామిక్ మాస్ యూనిట్స్. 10 అటామిక్ మాస్ యూనిట్స్. న్యూక్లియస్‌లో 11 ప్రోటాన్స్ ఉన్నాయి. 12 న్యూట్రాన్స్ ఉన్నాయి. సో, ఓవరాల్ అటామిక్ మాస్ వచ్చేసి 22 అటామిక్ మాస్ యూనిట్స్. 23 అటామిక్ మాస్ యూనిట్స్. దీన్నే తీసుకున్నప్పుడు అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోటాన్స్ వెయిట్ ప్లస్ న్యూట్రాన్స్ వెయిట్ కదా! 23 అటామిక్ మాస్ యూనిట్స్ వచ్చింది. 23 అటామిక్ మాస్ యూనిట్స్ వచ్చింది. ఇక్కడ అటామిక్ నంబర్ 11 అని చెప్తున్నాను. ఫర్ సపోజ్ డేటాలో అటామిక్ నంబర్ 11 అని ఇచ్చారనుకోండి. అటామిక్ నంబర్ 11 అంటే ప్రోటాన్స్ 11 ఉన్నాయి అని. సో, ప్రోటాన్స్ వెయిట్ అన్నప్పుడు 11 ప్రోటాన్స్, 11 అటామిక్ మాస్ యూనిట్స్ ప్లస్ న్యూట్రాన్స్ వెయిట్ తీసుకున్నప్పుడు
23 మైనస్ 11 దట్ విల్ బి న్యూట్రాన్స్ వెయిట్. న్యూట్రాన్స్ వెయిట్ అన్నప్పుడు అది 12 అటామిక్ మాస్ యూనిట్స్ అవుతుంది. ఒకవేళ ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి అన్నప్పుడు 12 న్యూట్రాన్స్ ఉన్నాయి అని చెప్తాం. న్యూట్రాన్స్ వెయిట్ అన్నప్పుడు 12 అటామిక్ మాస్ యూనిట్స్ అని చెప్తాం. ఒకవేళ ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయంటే 12 న్యూట్రాన్స్ ఉన్నాయి. ఈచ్ న్యూట్రాన్‌కి 1 అటామిక్ మాస్ యూనిట్ కాబట్టి. ఈ రకంగా ఈ అటామిక్ మాస్ యూనిట్ అనేదేంటంటే, ఇంత చిన్న చిన్న పార్టికల్స్‌కి వెయిట్ మెజర్ చేయడానికి కేజీ గానీ, గ్రామ్స్ గానీ చాలా పెద్ద యూనిట్. ఈవెన్ గోల్డ్‌ని గూడా మనము కేజీలలో మెజర్ చేయడానికి ఆలోచిస్తాం. ఇంకా యాటమ్ లాంటి చిన్న పార్టికల్స్ కోసము ఒక సెపరేట్ యూనిట్ అనేది అవసరమైంది. అదే అటామిక్ మాస్ యూనిట్. ఈ అటామిక్ మాస్ యూనిట్ గురించి మోల్ కాన్సెప్ట్‌లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ప్రోటాన్ మాస్ అన్నప్పుడు 1 అటామిక్ మాస్ యూనిట్. ప్రోటాన్ మాస్ ఎంతైతే ఉంటుందో ఆల్‌మోస్ట్ అంతకి ఈక్వల్‌గా న్యూట్రాన్ మాస్ కూడా ఉంటుందనమాట. ఇక్కడ ఫిగర్‌లో చూపిచ్చాం జూడండి. ఇక్కడ 1 అటామిక్ మాస్ యూనిట్. 1 అటామిక్ మాస్ యూనిట్ అనేది ఇది మన ప్రపంచంలోకి వచ్చినప్పుడనమాట. యాటమ్సు, పార్టికల్స్ ఇవన్నీ అది వేరే ప్రపంచం. వేరే ప్రపంచం అంటే అదొక టైనీ ప్రపంచం అనమాట. ఈ టైనీ ప్రపంచంలో నుంచి మన ప్రపంచంలోకి అంటే గ్రామ్స్, కేజీలలోకి మార్చినప్పుడది 1.66 ఇంటూ 10⁻24 గ్రామ్స్ 1 అటామిక్ మాస్ యూనిట్ అన్నప్పుడు. ఓకే. ఇప్పుడు ఏదైనా మెజర్ చేయాలనుకున్నప్పుడు ఒక కేజీ రాయి అనేది ఉంటది గదా! కేజీ ఈ కేజీ రాయి అనేది ఉంటుంది గదా! ఈ కేజీ రాయి మనం ఏ రకంగా అయితే వాడతామో, ఈ అటామిక్ మాస్ యూనిట్ అనేది కూడా అంతే. యాటమ్‌ని వేయి చేయడానికి ఒక యూనిట్. అదే అటామిక్ మాస్ యూనిట్. ఫర్ సపోజ్ ఇక్కడ నేను హీలియం తీసుకున్నాను. హీలియం తీసుకున్నప్పుడు 4 పీసెస్ యాడ్ చేశానిక్కడ. యెల్లో కలర్‌లో చూపిస్తున్నాను గదా! 1, 2, 3, 4 పీసెస్ యాడ్ చేశాం కాబట్టి 4 అటామిక్ మాస్ యూనిట్ ఉంది అంటాం. అయితే దీన్ని ఈ 4 అనేది రిలేటివ్ అటామిక్ మాస్ అన్నమాట. ఇదే హీలియం మన ప్రపంచంలోకొచ్చినప్పుడు దాని వెయిట్ 4 ఇంటూ 1.66 ఇంటూ 10⁻24 గ్రామ్స్ ఉంటుంది. కానీ కెమికల్ రియాక్షన్స్ అన్నీ మెజర్ చేసేటప్పుడు, అదే కాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ గ్రామ్స్‌తో ఏం పని మనకు? ఈ గ్రామ్స్‌తో ఏం పని? యాటమ్స్ కెమికల్ రియాక్షన్‌లో ఇన్వాల్వ్ అవుతాయి. మాలిక్యూల్స్ కెమికల్ రియాక్షన్స్‌లో ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి మనం తీసుకోవాల్సింది, మనం కన్సిడర్ చేయాల్సింది అటామిక్ మాస్ యూనిట్‌నే. పర్టిక్యులర్‌గా దీనికి ఈ ఎంత తీసుకోవాలి? మనం ఏదైనా ఎక్స్‌పెరిమెంట్ చేయాల్సొచ్చినప్పుడు, ఈ అమౌంట్ ఎంత తీసుకోవాలి అని అన్నప్పుడు గ్రామ్స్‌లోను లేదంటే ఆహ్, కిలోగ్రామ్స్‌లోను చెప్తాం. అయితే ఇక్కడ ఈ కేజీ రాయి ఉంది కదా! ఈ కేజీ రాయి అనేది ఏ రకంగా అయితే మనం రెఫరెన్స్‌గా తీసుకుంటున్నామో, ఇక్కడ అటామిక్ మాస్ యూనిట్‌కి ఇక్కడ మనం ఆహ్, ఆరెంజ్ కలర్‌లో చూపిచ్చాను గదా! ఈ అటామిక్ మాస్ యూనిట్‌కి ఈ ఆరెంజ్ కలర్‌లో ఉన్నది నేను రెఫరెన్స్‌గా తీసుకుంటున్నా. అది ఎలా వచ్చిందంటే C12 తీసుకోండి. C12 యాటమ్‌ని తీసుకోండి. కార్బన్ యాటమ్‌ని తీసుకోండి. కార్బన్ యాటమ్ వెయిట్ 12 అటామిక్ మాస్ యూనిట్స్ ఉండాలన్నమాట. కార్బన్ యాటమ్ వెయిట్ 12 అటామిక్ మాస్ యూనిట్ ఉన్న కార్బన్ యాటమ్‌ని తీసుకొని, మీరు దాన్ని 12 పీసులు చేయండి. 12 పీసెస్ చేయండి. 12 పీసెస్‌లో ఒక పీస్ వస్తుంది గదా! 12 పీసెస్‌లో ఒక పీస్ వస్తుంది గదా! ఆ పీసే 1 అటామిక్ మాస్ యూనిట్. ఇదెంతుంటుందంటే 1.66 ఇంటూ 10⁻24 గ్రామ్స్ ఉంటుంది. 24 గ్రామ్స్ ఉంటుంది. నేనిక్కడ గ్రామ్స్‌లో చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఇది అటామిక్ మాస్ యూనిట్. ఓకే. ఫస్ట్ ఇది అటామిక్ మాస్ యూనిట్. నెక్స్ట్ గ్రామ్స్‌లోకి కన్వర్ట్ చేసినప్పుడు 1.66 ఇంటూ 10⁻24 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు న్యూక్లియస్ గురించి మనం మాట్లాడుతున్నాం గదా! ఇది యాటమ్‌లో ఉన్నటువంటి న్యూక్లియస్. న్యూక్లియస్‌లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉన్నాయి. ప్రోటాన్స్ వెయిట్ గూడా ఒక ప్రోటాన్ తీసుకున్నామనుకోండి. ఒక ప్రోటాన్ వెయిట్ గూడా ఎగ్జాక్ట్‌గా 1 అటామిక్ మాస్ యూనిటే ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా గాదు, కొంచెం తేడా ఉంటుంది. కానీ ఆల్‌మోస్ట్ ఈక్వల్‌గా 1 అటామిక్ మాస్ యూనిటే ఉంటుంది. అంటే ప్రోటాన్ వెయిట్ గూడా 1.66 ఇంటూ 10⁻24 గ్రామ్సే ఉంటుంది. ప్రోటాన్ ఎంత వెయిట్ ఉంటుందో ఆల్‌మోస్ట్ ఈక్వల్‌గా న్యూట్రాన్ గూడా అదే వెయిట్ ఉంటుంది. న్యూట్రాన్ గూడా 1 న్యూట్రాన్ ఈజ్ ఆల్‌మోస్ట్ ఈక్వల్స్ టు 1 అటామిక్ మాస్ యూనిట్. అది కూడా అంతే వెయిట్ ఉంటుంది న్యూట్రాన్ గూడా.
సో, అట్లాంటప్పుడు 1.66 ఇంటూ 10⁻24 గ్రామ్సే ఉంటుంది న్యూట్రాన్ గూడా. ఈ గ్రామ్స్ గురించి పక్కన బెట్టినప్పుడు మనము అటామిక్ మాస్ యూనిట్స్‌లో మాట్లాడదాం. అటామిక్ మాస్ యూనిట్స్‌లో. ఒక ప్రోటాన్ 1 అటామిక్ మాస్ యూనిట్ ఉంది. ఇంకొక న్యూక్లియస్ తీసుకుంటున్నాను. ఇందులో సింగిల్ ప్రోటాన్ యాడ్ జేశాను. సింగిల్ ప్రోటాన్ యాడ్ జేసినప్పుడు ప్రోటాన్ ఎంత వెయిట్ ఉంటుంది? 1 అటామిక్ మాస్ యూనిట్ ఉంటుంది. సింగిల్ ప్రోటాన్ 1 అటామిక్ మాస్ యూనిట్ ఉంటుంది. సపోజ్ ప్రోటాన్‌తో పాటు ఇంకొక న్యూట్రాన్‌ని గూడా యాడ్ జేశాను. ఇంకొక న్యూట్రాన్‌ని గూడా యాడ్ జేసినప్పుడు టోటల్‌గా అటామిక్ వెయిట్ ఎంతవుతుంది? 2 అటామిక్ మాస్ యూనిట్స్ అవుతుంది. సపోజ్ నేను ఇంకొక యాటమ్ తీసుకున్నాను. యాటమ్ వెయిట్ వచ్చేసి 23 అటామిక్ మాస్ యూనిట్స్. 23 అటామిక్ మాస్ యూనిట్స్. అటామిక్ నంబర్ వచ్చేసి 11. అటామిక్ నంబర్ 11. అటామిక్ నంబర్ 11 అంటే 11 ప్రోటాన్స్ ఉన్నాయని. 11 ప్రోటాన్స్‌కి 11 అటామిక్ మాస్ యూనిట్స్. ఒక ప్రోటాన్ 1 అటామిక్ మాస్ యూనిట్ అయితే 11 ప్రోటాన్స్‌కి 11 అటామిక్ మాస్ యూనిట్స్. సో, టోటల్ 23 అటామిక్ మాస్ యూనిట్ వెయిట్ ఉన్న ఈ యాటమ్‌లో 11 అటామిక్ మాస్ యూనిట్స్ మనం సబ్‌స్ట్రాక్ట్ చేసినప్పుడు రిమైనింగ్ 12 అటామిక్ మాస్ యూనిట్స్ అనేటివే న్యూట్రాన్స్. ఎందుకంటే వెయిట్ అంతా ఇక్కడ సెంటర్ పార్ట్‌లోనే ఉంటుంది. రిమైనింగ్ వెయిట్ ఈ స్పేస్ అంతా వెయిట్‌ని మనం కన్సిడర్ చెయ్యం. ఎందుకు కన్సిడర్ చేయమంటే ప్రోటాన్ అనేది 1 అటామిక్ మాస్ యూనిట్ అయితే ఎలక్ట్రాన్ అనేది 1/1836 అటామిక్ మాస్ యూనిట్స్. అంటే ప్రోటాన్ వెయిట్‌లో కంపేర్ చేసినప్పుడు 1836 టైమ్స్ తక్కువుంటుంది ఎలక్ట్రాన్ వెయిట్. కాబట్టి ఇంత తక్కువుంటుంది కాబట్టి ఔట్‌సైడ్ మనం అసలు కన్సిడర్ చెయ్యం. ఔట్‌సైడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఆ వెయిట్‌ని అసలు కన్సిడర్ చెయ్యము. ప్రోటాన్స్ వెయిట్, న్యూట్రాన్స్ వెయిటే ఓవరాల్‌గా యాటమ్ వెయిట్ అవుతుంది. ప్రోటాన్స్ వెయిట్, న్యూట్రాన్స్ వెయిటే ఓవరాల్‌గా యాటమ్ వెయిట్ అవుతుంది. కొన్ని యాటమ్స్ తీసుకుందాము. యాటమ్స్‌లో యాటమ్ వెయిట్ ఎలా ఉంది? దాన్ని బేస్ చేసుకొని న్యూట్రాన్స్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తారు అనేది చూద్దాం. సో, కన్‌క్లూజన్ ఏంటంటే 1 అటామిక్ మాస్ యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.66 ఇంటూ 10⁻24 గ్రామ్స్ అని చెప్పాను. సో, ఇక్కడ ఇది ఎంతైతే ఉంటుందో ఒక ప్రోటాన్ కూడా అంతే ఉంటుంది. 1 ప్రోటాన్ వెయిట్ వచ్చేసి 1.66 ఇంటూ 10⁻24 గ్రామ్స్. సేమ్ న్యూట్రాన్ కూడా ప్రోటాన్ వెయిట్, న్యూట్రాన్ వెయిట్ ఆల్మోస్ట్ ఈక్వల్‌గానే ఉంటాయి. సో, న్యూట్రాన్ మాస్ రాసుకున్నప్పుడు అది కూడా 1.66 ఇంటూ 10⁻24 గ్రామ్సే ఉంటుంది. తర్వాత ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు ప్రోటాన్ 1.66 ఇంటూ 10⁻24 గ్రామ్స్‌లో కంటే కూడా 1836 టైమ్స్ తక్కువుంటుంది. కాబట్టి డివైడ్ 1836 చేసినప్పుడు మీకు ఎలక్ట్రాన్ మాస్ ఆల్మోస్ట్ 9.1 ఇంటూ 10 పవర్ 10⁻28 గ్రామ్స్ ఉంటుంది. ఇవన్నీ ఒరిజినల్ మాసెస్. అంటే మన ప్రపంచంలో మాసెస్ అన్నమాట. అయితే సేమ్ ప్రోటాన్‌నే కార్బన్ యాటమ్‌తో కంపేర్ చేసినప్పుడు, C12 యాటమ్‌తో కంపేర్ చేసినప్పుడు ప్రోటాన్ మాస్ వచ్చేసి 1 అటామిక్ మాస్ ఉంటుంది. తర్వాత న్యూట్రాన్ మాస్ కూడా ఆల్మోస్ట్ 1 అటామిక్ మాస్ యూనిట్ ఉంటుంది. తర్వాత ఎలక్ట్రాన్ మాస్ 1/1836 అటామిక్ మాస్ యూనిట్స్ ఉంటుంది. అటామిక్ మాస్ యూనిట్స్ అన్నప్పుడు C12 కార్బన్ యాటమ్‌తో కంపేర్ చేసినప్పుడు అంటే మీరు ఒక సైడు ఇట్లా బ్యాలెన్స్ తీసుకున్నప్పుడు ఒక సైడు C12 తీసుకున్నారనుకోండి, ఇంకో సైడ్ ప్రోటాన్ తీసుకున్నారనుకోండి, ఈ C12తో ఈక్వల్‌గా ఉంటదనమాట ప్రోటాన్ కూడా. ప్రోటాన్ గాని, న్యూట్రాన్ గాని. కానీ ఎలక్ట్రాన్ 1836 టైమ్స్ తక్కువుంటుంది. వీటినేమంటామంటే కార్బన్ యాటమ్‌తో ఇక్కడ కంపేర్ చేస్తున్నాం గాబట్టి, ప్రోటాన్ మాస్‌ని గాని, న్యూట్రాన్ మాస్‌ని గాని, ఎలక్ట్రాన్ మాస్‌ని గాని కార్బన్ యాటమ్‌తో కంపేర్ చేస్తున్నాం గాబట్టి, రిలేటివ్ అటామిక్ మాస్ అని చెప్తాం. రిలేటివ్ అటామిక్ మాస్. రిలేటివ్ అన్నప్పుడు ఎప్పుడైనా గాని కంపేర్ చేయాల్సుంటది. రిలేటివ్ అటామిక్ మాస్. మనం
కార్బన్‌తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి రిలేటివ్ అటామిక్ మాస్. ఈ రిలేటివ్ అటామిక్ మాసే టైనీ టైనీ వేరే ప్రపంచం అని జెప్పాను గదా! ఆ ప్రపంచంలో ఇదే మాసే ఉంటది. కానీ మన ప్రపంచానికొచ్చేసరికి గ్రామ్సు, కేజీసు ఈ రకంగా ఉంటదనమాట. ఇది మాస్ హిస్టరీ. ఇక్కడ మీరొక టేబుల్ జూస్తున్నారు. ఫండమెంటల్ పార్టికల్స్ ఐ మీన్ యాటమ్‌లో ఉన్న పార్టికల్స్ చార్జ్‌ని మరియు మాస్‌ని చూపిస్తున్నాను. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్‌లను ఫండమెంటల్ పార్టికల్స్ అంటారు. సింబల్ వచ్చి ఎలక్ట్రాన్ E, ప్రోటాన్ P, న్యూట్రాన్ N. ఇది సింబల్. నెక్స్ట్ అబ్సల్యూట్ ఛార్జ్. ఈ అబ్సల్యూట్ ఛార్జ్ అనే దానికంటే ముందు రిలేటివ్ ఛార్జ్ గురించి చెప్తే కెమిస్ట్రీలో ప్రోటాన్, ఎలక్ట్రాన్ ఛార్జెస్ అనేటివి కంపేరబుల్. ప్రోటాన్ ఛార్జ్, ఎలక్ట్రాన్ ఛార్జ్ ఈక్వల్. ప్రోటాన్ ఛార్జ్ +1 అనుకుంటే ఎలక్ట్రాన్ ఛార్జ్ -1. ఇది యాటమ్స్ అనే టైనీ ప్రపంచంలో. ప్రోటాన్ ఛార్జ్ +1 అనుకున్నప్పుడు ఎలక్ట్రాన్ ఛార్జ్ -1 అంటే మీరు కంపేర్ చేస్తున్నారు. అలా కంపేర్ చేసినప్పుడు రిలేటివ్ దానికి రిలేషన్ ఉంది అని. రిలేటివ్ అనే వర్డ్‌ని వాడాలి. రిలేటివ్ అని ఎక్కడొచ్చినా కంపేరబుల్ అని. సో, ఎలక్ట్రాన్ ఛార్జ్ -1, ప్రోటాన్ ఛార్జ్ 1, న్యూట్రాన్‌కి ఛార్జ్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు అబ్సల్యూట్ ఛార్జ్ అంటే సెకండ్‌కి ఎంత ఛార్జ్ ఫ్లో అయింది. ఐ మీన్ ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్‌ని కరెంట్ అంటారు గదా! ఫర్ సపోజ్ ఒక మోటార్‌ని రన్ చేయడానికి 96,500 కులూమ్స్ అవసరమైంది. ఒక మోటార్‌ని రన్ చేయడానికి 96,500 కులూమ్స్ అవసరమైంది. ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ ఫ్లో అయినటువంటి ఎలక్ట్రాన్స్ 6.023 × 10^23 ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యాయి. అంటే ఇక్కడ 10 దగ్గర 23 జీరోస్ పెట్టండి మీరు. 10 దగ్గర 23 జీరోస్ పెట్టి 6.023తో మల్టిప్లై చేస్తే ఎంత వాల్యూ వస్తుందో అంత బిగ్ వాల్యూ అన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అయితే మీకు 96,500 కులూమ్స్ కరెంట్ అనేది జనరేట్ అయింది. ఓకే. అయితే ఇక్కడ ఇన్ని ఎలక్ట్రాన్స్‌కి ఇంత కరెంట్ జనరేట్ అయినప్పుడు ఒక ఎలక్ట్రాన్‌కి ఎంత కరెంట్ ఉంటుంది? ఒక ఎలక్ట్రాన్‌కి ఎంత ఛార్జ్ ఉంటుంది? అదే అబ్సల్యూట్ ఛార్జ్. ఒక ఎలక్ట్రాన్‌కి ఎంత ఛార్జ్ ఉంటుందంటే 1.6 × 10⁻−19 ఛార్జ్ ఉంటుంది. ఇది ఎలక్ట్రాన్ కాబట్టి ముందు నెగెటివ్ సింబల్ రాస్తున్నాము. ఎలక్ట్రాన్ ఉందంటే యాటమ్‌లో ప్రోటాన్ కూడా ఉంటుంది కాబట్టి ప్రోటాన్‌కి ఛార్జ్ చెప్పాల్సొచ్చినప్పుడు ఇక్కడ +1.6 అని చెప్పి రాస్తాం. +1.6 × 10⁻−19. న్యూట్రాన్‌కి ఛార్జ్ అనేది ఉండదు. ఇక యాటమ్స్ ప్రపంచానికొచ్చినప్పుడు 100 అల్యూమినియం ప్లస్ తీసుకున్నాను నేను. 100 అల్యూమినియం 3+ అనేటువంటి అయాన్స్ తీసుకున్నాను. దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి
ఈ 100 అల్యూమినియం 3+ అయాన్స్‌ని న్యూట్రలైజ్ చేయడానికి ఎన్ని నెగెటివ్ చార్జెస్ కావాలి? ఎంత నెగెటివ్ చార్జ్ కావాలి అని అడిగారు క్వెషన్‌లో. అప్పుడు ఎంత నెగెటివ్ చార్జ్ కావాలి? చూడండి. అల్యూమినియం 3+, ఒక అల్యూమినియంలో 3 పాజిటివ్ సైన్స్ ఉన్నాయి. అట్లాంటివి ఓవరాల్‌గా 100 అల్యూమినియం అయాన్స్ ఉన్నాయి. సో, 300 పాజిటివ్ చార్జెస్ ఉన్నాయి మన దగ్గర. సో, దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి 300 నెగెటివ్ సైన్స్ కావాలి. 300 ఎలక్ట్రాన్స్ కావాలి అని చెప్తాం. ఎందుకంటే ప్రోటాన్‌ది 1 అనుకుంటే ఎలక్ట్రాన్‌ది -1. ఇది ఈ రకంగా అన్నమాట. అలా గాకుండా దీన్ని సేమ్ ఈ 300 నెగెటివ్ చార్జెస్‌తో ఫ్యాన్స్‌ని తిప్పొచ్చా అని అడిగారనుకోండి. ఫ్యాన్‌ని తిప్పొచ్చా? మోటార్‌ని రన్ చేయొచ్చా? అన్నప్పుడు ఈ 300 నెగెటివ్ అని ఉంది గదా! 300 ఇంటూ అబ్సల్యూట్ చార్జ్ ఉంది గదా! అబ్సల్యూట్ చార్జ్ వాల్యూ. ఈ అబ్సల్యూట్ చార్జ్ వాల్యూ ఎంత? అబ్సల్యూట్ చార్జ్ వాల్యూ -1.6 ఇంటూ 10⁻−19. -1.6 ఇంటూ 10⁻−19 వేసి మీరు మల్టిప్లై చేసి కులూమ్స్‌లో ఆన్సర్ చెప్పారనుకోండి. ఆ కులూమ్స్‌ని బట్టి ఆ ఫ్యాన్ తిరుగుతుంది. అంటే లైట్ వెలగడానికి 200 కులూమ్స్ గావాలి, 120 కులూమ్స్ గావాలి అన్నారనుకోండి. సో, ఆ 120 కులూమ్స్‌కి ఇక్కడొచ్చినటువంటి వాల్యూని కంపేర్ చేసుకొని వెలుగుతుందా లేదా అని చెప్పొచ్చనమాట. యాటమ్స్‌ని, మాలిక్యూల్స్‌ని కెమికల్ రియాక్షన్స్ వరకు మనము చార్జ్‌ని కంపేర్ చేయాల్సొచ్చినప్పుడు జస్ట్ +1, -1 అంటే ఎలక్ట్రాన్ చార్జ్ -1, ప్రోటాన్ చార్జ్ +1 అని చెప్పేసి ఆ రకంగా కంపేరబుల్ కాబట్టి రిలేటివ్ అని చెప్తామనమాట. రిలేటివ్ చార్జ్ అని చెప్తాం. కానీ అదే ఫిజికల్ టర్మ్స్‌లోకొచ్చినప్పుడు, ఫిజిక్స్ టర్మ్స్‌లోకొచ్చినప్పుడు, మనం చూసే మన ప్రపంచంలోకొచ్చినప్పుడు దాన్ని చార్జ్‌ని -1.6 ఇంటూ 10⁻−19తో గాని, లేదా +1.6 ఇంటూ 10⁻−19 అలాంటి యూనిట్స్‌తో మీరు మల్టిప్లై చేసి కులూమ్స్‌లోకో లేదా ఆంపియర్స్‌లోకో మార్చి కరెంట్ ఫ్లోని చెప్పాల్సుంటది. మన ప్రపంచంలోకొచ్చి ఏదైనా ఎక్స్‌పెరిమెంట్ చేయాలనుకున్నప్పుడు దాన్ని అబ్సల్యూట్ వాల్యూతో మల్టిప్లై చేయాల్సుంటుంది. లేదా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ కంపేరబుల్‌గా ఉన్నప్పుడు మీరు +1, -1 అని తీసుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇదే విధంగా మాస్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రాన్ మాస్‌ని మనము కన్సిడర్ చెయ్యం. ఎలక్ట్రాన్స్ అనేటివి ప్రోటాన్ మాస్ కంటే లేదా న్యూట్రాన్ మాస్ కంటే చాలా తక్కువ గాబట్టి కంపేర్ చెయ్యం. నెక్స్ట్ ప్రోటాన్ మాస్‌ని 1 అనుకున్నప్పుడు, న్యూట్రాన్ మాస్‌ని కూడా 1 ఆల్‌మోస్ట్ ఈక్వల్‌గానే ఉంటాయి. కానీ ఈ 1ని మనం కేజీలలో గాని, గ్రామ్స్‌లో గాని చెప్పాల్సొచ్చినప్పుడు దీంతో మల్టిప్లై చేయాల్సుంటది. 1.67 ఇంటూ 10⁻27తో మల్టిప్లై చేయాల్సుంటదనమాట. సో, ఇది ఫండమెంటల్ ప్రాపర్టీస్ యొక్క చార్జ్, తర్వాత రిలేటివ్ మాస్. చార్జ్ అని ఈ రకంగా చెప్తున్నాం గదా! అసలు చార్జ్ అంటే ఏంటి? అంటే చార్జ్ అంటే మన తెలుగులో చెప్పాలంటే ఆవేశం. ఫైర్. పాజిటివ్‌గా థింక్ చెయ్యి. నెగెటివ్‌గా ఎందుకు థింక్ చేస్తావు? ఇలా అంటూ ఉంటారు గదా! అయితే ఇక్కడ ప్రోటాను, ఎలక్ట్రాను వీటి చార్జెస్‌ని ఎలా డిసైడ్ జేస్తారంటే, ప్రోటాన్‌ని గాని, ఎలక్ట్రాన్‌ని గాని ఎలక్ట్రికల్ ఫీల్డ్‌లో పెట్టినప్పుడు ప్రోటాన్ డైరెక్షన్ అనేది లెఫ్ట్ సైడ్ గాని, రైట్ సైడ్ గాని ఉంటుంది. దానికి ఆపోజిట్ డైరెక్షన్‌లో ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతుందనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్‌లో గాని, లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లో గాని ఈ ఫండమెంటల్ పార్టికల్స్ పెట్టినప్పుడు వాటి బిహేవియర్‌ని బేస్ చేసుకొని, వాటి బిహేవియర్ ఆపోజిట్‌గా ఉంటుందనమాట. వాటి బిహేవియర్‌ని బేస్ చేసుకొని ఒకటి పాజిటివ్ చార్జ్, ఇంకోటి నెగెటివ్ చార్జ్. ఒకదానికి పాజిటివ్ ఫైర్ ఉంది, రెండో దానికి నెగెటివ్ ఫైర్ ఉంది అన్నట్టు అంటాం. హ్యూమన్స్‌కైతే ఫైర్ ఉందంటాం. ఆ పార్టికల్స్‌కైతే చార్జ్ ఉంది అని అంటాం. నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్‌లో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్‌నైనా 120 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పాం గదా! ఏ ఎలిమెంట్‌నైనా కూడా ఈ రకంగా మీరు నొటేట్ చేయొచ్చు. అంటే పీరియాడిక్ టేబుల్‌లో గూడా ఈ రకంగానే ఉంటది. మీకిక్కడ పైన 39 అని ఇచ్చినటువంటిది ఇది మాస్ నంబరు. నెక్స్ట్ తర్వాత ఇది 19 కింద ఇచ్చింది అటామిక్ నంబర్. ఈ రకంగానే రిప్రజెంట్ జేస్తారు. కాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అండ్ మాస్ నంబర్ ఇన్ నైట్రోజన్ 3-. ఇన్ నైట్రోజన్ 3-. నైట్రోజన్ అటామిక్ నంబర్ 7,
సో, అదే ప్రోటాన్ నంబరు. ఓకే. నెక్స్ట్ న్యూట్రాన్స్. మాస్ నంబర్ 14. మాస్ నంబర్ 14లోంచి మీన్స్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ 14. 14లోంచి మీరు 7 ప్రోటాన్స్‌ని సబ్‌స్ట్రాక్ట్ చేసినప్పుడు రిమైనింగ్ 7 అన్నది న్యూట్రాన్స్. నెక్స్ట్ 7 ప్రోటాన్స్ తర్వాత చార్జ్ 3 ఉంది కాబట్టి +3 యాడ్ చేసాము. టోటల్‌గా 10 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. చార్జ్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ, నాట్ బికాస్ ఆఫ్ ప్రోటాన్స్. ఎయిదర్ బై రిమూవింగ్ ఆర్ బై యాడింగ్ యూ కెన్ గెట్ ద చార్జ్, రైట్? నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్‌లో ఉన్న ఏ ఎలిమెంట్‌నైనా గానీ ఇది అటామిక్ నంబరు, ఇది మాస్ నంబర్, అటామిక్ వెయిట్. నియాన్ తీసుకున్నప్పుడు 10 అనేది అటామిక్ నంబరు, 20 ఇది అటామిక్ మాస్. నైట్రోజన్ అటామిక్ నంబర్ 7, అటామిక్ వెయిట్ 14. ఆక్సిజన్ అటామిక్ నంబర్ 8, అటామిక్ నంబర్ 8, అటామిక్ వెయిట్ 15. ఈ రకంగా ప్రతి ఎలిమెంట్‌ని కార్బన్ 6, వెయిట్ 12. ప్రతి ఎలిమెంట్‌ని ఈ రకంగానే మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ హైడ్రోజన్ గ్యాస్‌లో ఒక యాటమ్ వెయిట్ వచ్చేసి 1 ఉంది. నెక్స్ట్ ఇంకో హైడ్రోజన్ యాటమ్ వెయిట్ 2 ఉంది. ఇంకో హైడ్రోజన్ యాటమ్ వెయిట్ 3 ఉంది. ఇది హైడ్రోజన్ యాటమ్, ఇది కూడా హైడ్రోజన్ యాటమ్, ఇది కూడా హైడ్రోజన్ యాటమే. కానీ వెయిట్‌లో మాత్రం డిఫరెన్స్ ఉంది. ఇది హైడ్రోజన్ యాటమ్ అని ఎలా చెప్తామంటే దాని న్యూక్లియస్‌లో ఒక ప్రోటాన్ ఉంది. దీని న్యూక్లియస్‌లో కూడా ఒక ప్రోటానే ఉంది. దీని న్యూక్లియస్‌లో కూడా ఒక ప్రోటానే ఉంది కాబట్టి అటామిక్ నంబర్ Z 1 కాబట్టి అది హైడ్రోజనే. సో, హైడ్రోజన్ 1. నెక్స్ట్ వెయిట్ తీసుకున్నప్పుడు 1, 2, 3 ఉంది. వెయిట్ అటామిక్ వెయిట్ A నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ కదా! ప్రోటాన్స్ 1 ఎందుకంటే అటామిక్ నంబర్ 1 కాబట్టి. న్యూట్రాన్స్ కూడా ఫస్ట్ దాంట్లో న్యూట్రాన్స్ ఏం లేవు. కాబట్టి వెయిట్ 1. నెక్స్ట్ సెకండ్ హైడ్రోజన్ తీసుకున్నప్పుడు సెకండ్ హైడ్రోజన్‌లో ప్రోటాన్స్ పాజిటివ్ చార్జ్. ప్రోటాన్స్ 1, న్యూట్రాన్స్ 0 ఉంది కదా! ఇది న్యూట్రాన్స్ 1. సో, అటామిక్ వెయిట్ 2. ఇక్కడ ప్రోటాన్స్ పాజిటివ్ చార్జ్. ప్రోటాన్స్ 1, న్యూట్రాన్స్ 2 ఉన్నాయి. సో, దట్ విల్ బి 3. సో, ఈ హైడ్రోజన్ యాటమ్ వెయిట్ 3, ఈ హైడ్రోజన్ యాటమ్ వెయిట్ 2, ఈ హైడ్రోజన్ యాటమ్ వెయిట్ 1. అయితే హైడ్రోజన్ యాటమ్ వెయిట్ 1 ఉన్నదాన్ని హైడ్రోజన్ అంటాము. హైడ్రోజన్ యాటమ్ వెయిట్ 2 ఉన్నదాన్ని డ్యూటీరియం అంటాము. 3 ఉన్నదాన్ని ట్రిటియం అంటాం. సేమ్ ఎలిమెంట్‌లో మీన్స్ సేమ్ యాటమ్‌లో డిఫరెంట్ వెయిట్స్ ఉన్నాయి. వీటిని ఐసోటోప్స్ అంటామనమాట. ఐసోటోప్స్ అంటాం దీన్ని. ఆటమ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ప్రోటాన్ నంబర్ బట్ డిఫరెంట్ మాస్ నంబర్. నథింగ్ బట్ ఐసోటోప్స్. ఓకే. నెక్స్ట్ కార్బన్ ఐసోటోప్స్. చూడండి ఇక్కడ కార్బన్ 12. ఈ కార్బన్ 12నే మనము 12 పీసెస్ చేసి దీంట్లో మన అటామిక్ మాస్ యూనిట్స్‌లో వాడాం. అటామిక్ మాస్ యూనిట్స్‌లో రెఫరెన్స్‌గా వెయిట్ అంటే మనం కేజీ రాయిని రెఫరెన్స్‌గా తీసుకుంటాం కదా! ఆ రకంగా అటామిక్ మాస్ యూనిట్ చెప్పేటప్పుడు కార్బన్ 12 అనేటువంటి పర్టిక్యులర్‌గా ఈ యాటమ్‌ని 12 పీసెస్ చేసి ఆ పీస్‌లో ఒక పీస్‌ని రెఫరెన్స్‌గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి కార్బన్ 12 యాటమ్‌లో 6 ప్రోటాన్స్ ఉన్నాయి అన్నిట్లోను. ఎందుకంటే ఇది కార్బన్. కాబట్టి 6 ప్రోటాన్స్ అన్నిట్లోనూ 6 ప్రోటాన్సే ఉన్నాయి. కానీ న్యూట్రాన్స్‌కొచ్చేసరికి ఒక కార్బన్ యాటమ్‌లో 6 న్యూట్రాన్స్ ఉన్నాయి. ఇంకో కార్బన్ యాటమ్‌లో 7, ఇంకో కార్బన్ యాటమ్‌లో 8 ఉన్నాయి. ప్రోటాన్స్, న్యూట్రాన్స్‌ని కాలిక్యులేట్ చేసినప్పుడు 6 + 6 12, 6 + 7 13, 6 + 8 14. అంటే దీని వెయిట్ ఫస్ట్ యాటమ్ వెయిట్ 12 అటామిక్ మాస్ యూనిట్స్, సెకండ్ యాటమ్ వెయిట్ 13 అటామిక్ మాస్ యూనిట్స్, థర్డ్ యాటమ్ 14 అటామిక్ మాస్ యూనిట్స్. అంటే సేమ్ యాటమే, సేమ్ ప్రోటాన్ నంబరే అయితే డిఫరెంట్ మాస్ నంబర్ ఉంది. డిఫరెంట్ న్యూట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాటిని ఐసోటోప్స్ అంటాం. నెక్స్ట్ ఐసోబార్స్ అంటే
అటామిక్ వెయిట్ సేమ్ ఉంటుంది. 14, 14 అటామిక్ వెయిట్ సేమ్ ఉంటుంది. కానీ అటామిక్ నంబర్ డిఫరెంట్‌గా ఉంటుంది. అటామిక్ నంబర్ డిఫరెంట్‌గా ఉన్నప్పుడు అది డిఫరెంట్ యాటమ్స్ అని జెప్పేసి. అటామిక్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయంటే డిఫరెంట్ యాటమ్స్ అని జెప్పేసి. సో, ఇక్కడ అటామిక్ నంబర్ డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే అటామిక్ వెయిట్ సేమ్‌గా ఉంటుంది. సేమ్ మాస్ నంబర్ ఉన్నటువంటి యాటమ్స్‌ని ఐసోబార్స్ అంటారు. ఆర్గాన్, పొటాషియం అండ్ కాల్షియం. అటామిక్ నంబర్ వచ్చేసి ఆర్గాన్ అటామిక్ నంబర్ 18, పొటాషియం అటామిక్ నంబర్ 19, కాల్షియం అటామిక్ నంబర్ 20. కానీ అటామిక్ మాస్ మాత్రము సేమ్ ఉంది. ఇటువంటి వాటిని ఐసోబార్స్ అంటాం. నెక్స్ట్ ఐసోటోన్స్. టోన్‌లోంచి ఎన్ అనేది గుర్తుపెట్టుకోండి. సేమ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని. సేమ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని జెప్పేసి. సేమ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎలా వస్తది? న్యూట్రాన్స్ అటామిక్ మాస్‌లో నుంచి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్‌ని మీరు సబ్‌స్ట్రాక్ట్ జేసినప్పుడు న్యూట్రాన్స్ ఒస్తాయి. అటామిక్ మాస్ అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అని. ఈ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్‌లో నుంచి ఈ ప్రోటాన్స్‌ని మాత్రమే సబ్‌స్ట్రాక్ట్ చేసినప్పుడు మీకు న్యూట్రాన్స్ ఒస్తాయి. సేమ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటే వాటిని ఐసోటోన్స్ అంటారు. వీటికి కాలిక్యులేట్ చేయండి. సేమ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఒస్తాయి. ఎందుకంటే నేనిక్కడ ఇచ్చాను. ఇది మాస్. అటామిక్ మాస్ 30. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 14. నెక్స్ట్ ఇక్కడ అటామిక్ మాస్ 31. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 15. నెక్స్ట్ ఇక్కడ అటామిక్ మాస్ 32 మైనస్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 16. ఆల్మోస్ట్ సేమ్ వాల్యూ వస్తుంది. ఇటువంటి వాటిని ఐసోటోన్స్ అంటాం. నెక్స్ట్ ఐసోస్టర్స్ అంటే సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. సేమ్ నంబర్ ఆఫ్ యాటమ్స్ ఉండాలి. 2 కండిషనే అన్నమాట. ఎలక్ట్రాన్స్, యాటమ్స్ ఉండాలి. N2 తీసుకున్నప్పుడు 2 యాటమ్స్ గదా! 2 యాటమ్స్‌లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. న్యూట్రల్ యాటమ్ గాబట్టి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్నుంటే ఎలక్ట్రాన్స్ గూడా అన్నే ఉంటాయి. కాబట్టి 7 + 7 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్‌లో 2 యాటమ్స్ ఉన్నాయి. కార్బన్ కార్బన్‌లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆక్సిజన్‌లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓవరాల్‌గా 14. సో, 2 యాటమ్స్ 14 ఎలక్ట్రాన్స్ ఇలా ఉన్న వాటిని ఐసోస్టర్స్ అంటాము. నెక్స్ట్ ఐసోడయాఫర్స్. సేమ్ నంబర్ ఆఫ్ p వాల్యూ. N అంటే నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. మైనస్ p నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తాము? అటామిక్ మాస్‌లోంచి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్‌ని లేదా అటామిక్ నంబర్‌ని సబ్‌స్ట్రాక్ట్ జేస్తాం. అటామిక్ మాస్‌లో నుంచి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్‌ని సబ్‌స్ట్రాక్ట్ జేసినప్పుడు అదే నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మీన్స్ అటామిక్ నంబర్‌ని సబ్‌స్ట్రాక్ట్ జేసినప్పుడు మీకు n-p వాల్యూ వస్తుంది. n-p నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ మైనస్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. దట్ విల్ బి a-2z. అంటే మీకు n-p చేసినా లేదంటే a-2z చేసినా సేమ్ వాల్యూ వచ్చిందనుకోండి వాటిని ఐసోడయాఫర్స్ అని అంటాం. 20 ఎలిమెంట్స్ వరకు అటామిక్ మాస్‌ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. అటామిక్ మాస్‌ని ఎలా రాయాలి అని. ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ సింగిల్ ప్రోటాన్ ఉందంటే దాన్ని హైడ్రోజన్ అంటాము. నెక్స్ట్ 2 ప్రోటాన్స్ ఉన్నప్పుడు హీలియం, 3 ప్రోటాన్స్ ఉన్నప్పుడు లిథియం, 4 ఉన్నప్పుడు బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, లాస్ట్ నియాన్. సింగిల్ ప్రోటాన్ ఉన్న యాటమ్‌ని హైడ్రోజన్ అంటాం. 2 ప్రోటాన్స్ న్యూక్లియస్‌లో 2 ప్రోటాన్స్ ఉన్న యాటమ్‌ని హీలియం అంటాం. న్యూక్లియస్‌లో 3 ప్రోటాన్స్ ఉన్న యాటమ్‌ని లిథియం అంటాం. ఆ రకంగా 10 యాటమ్స్ రాశానిక్కడ. సో, యాటమ్స్‌లో సింగిల్ ప్రోటాన్ ఉందంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది. 2 ప్రోటాన్స్ ఉన్నాయంటే 2 ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. ప్రోటాన్స్ పాజిటివ్‌లీ చార్జ్డ్, ఎలక్ట్రాన్స్ నెగెటివ్‌లీ చార్జ్డ్. పాజిటివ్ చార్జ్, నెగెటివ్ చార్జ్ 2 ఈక్వల్ అవ్వడం కోసం. సో, ఈక్వల్‌గానే ఉంటాయి. 3 ప్రోటాన్స్ ఉన్నాయంటే 3 ఎలక్ట్రాన్స్. 4 ప్రోటాన్స్ ఉన్నాయంటే 4 ఎలక్ట్రాన్స్. ఈ రకంగా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్‌ని మనం రాస్తామనమాట. 7, 8, 9 అండ్ 10. అటామిక్ మాస్ అన్నప్పుడు ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. అటామిక్ మాస్ అంతా న్యూక్లియస్‌లోనే ఉంటుంది. న్యూక్లియస్‌లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ అటామిక్ మాస్‌నే మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్
20 ఎలిమెంట్స్‌కి గుర్తుపెట్టుకుంటే మంచిది. హైడ్రోజన్‌కి అటామిక్ మాస్ 1. తర్వాత ఆడ్‌గా మీన్స్ 3 ఆడ్ నంబరు, 5 ఆడ్ నంబరు, 7 ఆడ్ నంబరు, 9 ఆడ్ నంబరు. ఆడ్ నంబర్ ఉన్న వాటికి డబల్ చేసి +1 యాడ్ చేయండి. లిథియం తీసుకున్నప్పుడు 3ని డబల్ చేశాను. 3ని డబల్ చేసినప్పుడు 6 +1 యాడ్ చేయండి 7. నెక్స్ట్ బోరాన్ తీసుకున్నాం. 5ని డబల్ చేస్తే 10 + 1 11. నైట్రోజన్ ఎక్సెప్షను 14 ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆడ్ నంబర్ మీన్స్ ఫ్లోరిన్ తీసుకున్నప్పుడు 9 + 9 18 డబల్ చేస్తే 18 + 1 19. ఓకే. ఈవెన్ నంబర్‌కి జస్ట్ డబల్ చేయండి చాలు. హీలియం 4, బెరిలియం 8. బెరిలియం కూడా ఎక్సెప్షను 8 కాదు 9 వస్తుంది. ఇది ఎక్సెప్షన్. బెరిలియం ఎక్సెప్షను. తర్వాత నైట్రోజన్ కూడా ఎక్సెప్షన్. నెక్స్ట్ 6 కార్బన్ 6 + 6 12. ఆక్సిజన్ 8 + 8 16. నెక్స్ట్ నియాన్ 20. ఇది అటామిక్ మాస్. ఈ అటామిక్ మాస్‌లోంచి మీరు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్‌ని సబ్‌స్ట్రాక్ట్ చేసినప్పుడు న్యూట్రాన్స్ వస్తాయి. ఇక్కడ హైడ్రోజన్ అటామిక్ మాస్ 1, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 1, సో న్యూట్రాన్స్ 0. హీలియం అటామిక్ మాస్ 4, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 2, దట్ విల్ బి 2 న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ తర్వాత సేమ్ ఇక్కడ కూడా 11ని డబల్ చేసినప్పుడు 22, 22 + 1 23. 22 + 1 23. నెక్స్ట్ 12 అన్నప్పుడు అది సోడియం, నెక్స్ట్ మెగ్నీషియం, అల్యూమినియం, 14 సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం అండ్ కాల్షియం. ఇవి ఫస్ట్ 20 ఎలిమెంట్స్. 12 ప్రోటాన్స్ ఉన్నాయి అంటే 12 ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ 13 ఎలక్ట్రాన్స్, 14 ఎలక్ట్రాన్స్, 15 ఎలక్ట్రాన్స్, 16 ఎలక్ట్రాన్స్, 17 ఎలక్ట్రాన్స్, 18 ఎలక్ట్రాన్స్, 19 ఎలక్ట్రాన్స్ అండ్ 20 ఎలక్ట్రాన్స్. అటామిక్ మాస్ ఇక్కడ ప్రోటాన్స్ ఈవెన్‌గా ఉంటే జస్ట్ డబల్ చేయండి. ప్రోటాన్ నంబర్ ఆడ్ నంబర్ అయితే డబల్ చేసి +1 యాడ్ చేయండి. 12 ఈవెన్ కాబట్టి 12ని డబల్ చేస్తే 24. 12ని డబల్ చేస్తే 24. నెక్స్ట్ 13ని డబల్ చేసి యాడ్ చేయండి. డబల్ చేసి +1 యాడ్ చేయండి. మీన్స్ 26, 27. నెక్స్ట్ 28. నెక్స్ట్ ఆడ్ నంబర్ కాబట్టి 30 + 1 31. నెక్స్ట్ ఈవెన్ నంబర్ 32 జస్ట్ డబల్ చేయండి చాలు. ఆడ్ నంబర్ డబల్ చేసి +1 యాడ్ చేయండి. సో 30, 17, 17, 34 అండ్ 35. 18 ఈవెన్ నంబర్ కాబట్టి 36. నెక్స్ట్ ఆడ్ నంబర్ కాబట్టి డబల్ చేసి ఇంకొకటి యాడ్ చేయండి. 40 ఈవెన్ నంబర్ కాబట్టి 40. నెక్స్ట్ ఈ మాస్ నంబర్లో నుంచి ఈ అటామిక్ మాస్లోంచి మీరు ప్రోటాన్స్ని సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు మీకు న్యూట్రాన్స్ వస్తాయి. మెగ్నీషియం తీసుకుంటే మెగ్నీషియం అటామిక్ మాస్ 24, అందులోంచి 12 మీరు సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు 12 న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ రకంగా ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. తర్వాత మాస్ని మీరు ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో దీంతో ఈ క్లాస్ని స్టాప్ చేస్తున్నాను. కొంచెం ఈ నత్తి అనేటువంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ మ్యాక్సిమం మాట బయటికి వచ్చింది.